టీటీడీ తన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గింది. మహాసంప్రోక్షణ సమయంలోనూ భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని నిర్ణయించింది. అయితే ఎలాంటి సిఫార్సులకు అనుమతి ఇవ్వకుండా కేవలం సర్వదర్శనం మాత్రమే చేపట్టాలని తీర్మానించింది. మహాసంప్రోక్షణ సమయంలో దర్శనం రద్దు వివాదాస్పదమవుతుండటంతో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన టీటీడీ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకోసారి జరిగే అష్టబంధన బాలాలయ సంప్రోక్షణ సమయంలో భక్తులను కొద్ది గంటల పాటు దర్శనానికి అనుమతించనున్నారు. ఈ విషయంపై సమావేశమైన టీటీడీ బోర్డు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు కాకుండా కేవలం సామాన్య భక్తులకే స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించింది. ఈ రోజులో కేవలం సర్వదర్శనాన్ని మాత్రమే అనుమతిస్తారు. సంప్రోక్షణ సమయంలో వైదిక కార్యక్రమాలు జరిగాక మిగిలిన సమయంలో స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని, దీంతో ఈ మహాక్రతువు జరిగేన్ని రోజులు దర్శనాన్ని నిలిపేయాలని టీటీడీ భావించింది. అయితే ఇది వివాదాస్పదమైంది. ఈ మధ్య తిరుపతి అంశాలు రాజకీయంగా దుమారం రేపడంతో విమర్శలు వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని టీటీడీకి సూచించారు. దీంతో మహా సంప్రోక్షణ సమయంలో వైదిక కార్యక్రమాల తర్వాత భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. ఆగస్టు 11వ తేదీన 9 గంటలు, ఆగస్టు 12, 13, 16 తేదీల్లో 4 గంటల పాటు భక్తులకు స్వామి దర్శన భాగ్యం ఉంటుంది. ఆగస్టు 14న 6 గంటలు, ఆగస్టు 15న 5 గంటల చొప్పున దర్శనానికి అనుమతిస్తారు. దర్శనాలపై టీటీడీ భక్తుల నుంచి వివిధ మార్గాల్లో ఫీడ్బ్యాక్ తీసుకుంది. ఇందులో 22% మంది దర్శనాలను పూర్తిగా నిలిపివేయాలని కోరగా 33% మంది భక్తులను దర్శన భాగ్యం కల్పించాలని సూచించారు. ఇక పదవీ విరమణ పొందిన మిరాసి అర్చకులకు 20 లక్షలు, ప్రధాన అర్చకులకు 30 లక్షల రూపాయలు ఏకకాలంలో అందజేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుచానూరు, పద్మావతి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి అరగంట పాటు వీఐపీ భక్తులను అనుమతిస్తారు.